దగ్గు థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ ఏమి తుమ్ములు ఏమీ రావు. 7-8 నెలలు వచ్చిన పిల్లలకు పళ్ళు పెడతారు కదా, సీతాఫలాలు వాళ్ళు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. అలాంటి వారికి బాగా పెట్టండి, చాలా మంచిది ఇమ్యూనిటీకి ఇవి. అయితే డాక్టర్ గారు మీరు మొదట చెప్పారు ఈ పండులో క్యాలరీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అని. అవునమ్మా. మరి సాధారణంగా షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ లేదంటే అధిక బరువు ఉన్న వాళ్ళు కానీ క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం మనం. అవునమ్మా. మరి వాళ్ళు తినొచ్చు అంటారా? సన్నగా అయిన తర్వాత సీతాఫలాలు తింటామంటే మళ్ళీ అప్పుడు మన కోసం కాయవు కదమ్మా. అవును. అందుకని లావుగా ఉన్న వారందరూ సీజన్ మిస్ చేసుకోకుండా సీతాఫలాలు తినండి, బరువు పెరగకుండా తినండి అంటా నేను. ఎలా తినాలి? సాయంకాలం మీరు పుల్కాలో చపాతీలో లేకపోతే అన్నమో తింటారు, అవి కట్ చేయండి. ఓకే. 2 సీతాఫలాలు 3 సీతాఫలాలు తినేసి ఏ బొప్పాయ పుచ్చకాయ పొట్ట నింపేస్తే అయిపోయా. అంటే ఇంకొకటి తగ్గించాలి, ఇది తినాలి. షుగర్ వ్యాధి ఉన్న వారు కూడా 3-4 తినకూడదు, కానీ ఒక సీతాఫలం రోజు తీసుకున్నా పెరగదు. వీళ్ళు ఎలా